హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో వేదమూర్తుల స్తుతుల నుంచి 33వ శ్లోకాన్ని ఈరోజు చూద్దాం. నిన్న మనం చూసినటువంటి 32వ శ్లోకంలో ఏ విధంగా మానవులు భగవంతుడితో సృజింపబడినటువంటి మాయతో ప్రభావితం అవుతున్నారు, దానివల్ల జన్మ మృత్యువు అనేటువంటి వలయంలో చిక్కుకొని పోతున్నారు. అలాంటి వ్యక్తులు ఎప్పుడైతే మేము మాయలో ఉన్నాము అనేటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు, అప్పుడు ఈ మాయకి మూలమైనటువంటి ముక్తికి కారణమైనటువంటి నిన్నే వాళ్ళు ఆశ్రయిస్తారు అనేటువంటి విషయాన్ని మనకి వేదమూర్తులు తెలియజేస్తున్నారు. సో ఎప్పుడైతే నీకు శరణాగతులు అవుతారో ఇంకా అప్పుడు వాళ్ళకి సంసార భయము అనేటువంటిది ఉండదు. ఎవరైతే నీకు శరణు వేడరో అలాంటి వ్యక్తులని కాలము వాళ్ళ వేడ కన్నెర్ర చేస్తుంది. కాలం మూడంచుల కాలచక్రమైనటువంటి కాలచక్రమైన నీ భృకుటి పదే పదే బీతావహులను చేయుచుండును. సో ఏ విధంగా వాళ్ళని భయభ్రాంతులుగా చేస్తుంది. కాలం ఎందుకు భయపెడుతుంది అంటే ప్రతి క్షణము కూడా వాళ్ళ యొక్క ఆయువుని తగ్గిస్తూ ఉంటుంది కాబట్టి. ఓకే. సో కాలచక్రం అనేటువంటిది భగవంతుడి యొక్క భృకుటి అని చెప్తున్నారు ఇక్కడ. ఏ విధంగా అయితే ఆయన ఆ, భయపెడతారో ఆ విధంగా అన్నమాట. ఓకే. సో ఈ రోజు మనం 33వ శ్లోకాన్ని ఆ, చూద్దాం. ఆ, మంగతాయారు మాతాజీ ఉన్నారా? మంగతాయారు మాతాజీ. हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम। ఓకే, 33వ శ్లోకం 87వ అధ్యాయం. చెప్పండి ప్రభు। విజి విజిత హృషీక వాయుభి అధాంత మనస్తురగరం మనస్తురగం విజిత ఋషి కవాయు బిరదాంత మనస్తురాగం యైహయతంతి యంతుం అతిలో లముపాయ విధ యాహేహయదంతి యంతు మతిలోలము పాయి వికరః వ్యసనశతాన్వితా సమావహాయ గురోశ్చరణం వ్యసన శతానిత్వాహ సమ సమవహాయ గురుచోరణం వణిజైవాజన వణిజైవాజ సంత్యక్రోత్ అకర్ణధర జలధౌ. వణిజ ఇవాజ సంచకృత కర్ణధరా జలదో। హరే కృష్ణ। ప్రాణేంద్రియములను నిగ్రహించిన వారైనను దూకుడు గుర్రము వంటి మనస్సు నియంత్రింపజాలరు। ఈ జగత్తులో అనపరానట్టి మనసును లొంగదీసుకొనుటకు యత్నించుచున్నను గురుచరణములను త్యజించిన వారు తమ నానా విధములకు క్లేశకర సాధనలలో వందల కొలది అవరోధములు ఎదుర్కొనెదరు। ఓ జన్మరహితుడా, వారు నావికుడు లేకుండా సముద్ర మధ్యమున నావలో ఉన్నట్టి వణిజిలే అగుదురు। భాష్యము జై శీల ప్రభుపాదుడు భాష్యము। పండిన ముక్తి ఫలమైనట్టి భగవత్ప్రేమను పొందుటకై యోగ్యుడొకటకు మనుజుడు తొలుత తిరుగుబాటు దారుణలో కలిగిన మనస్సు నడచవలెను। ఇది కష్టమే అయినప్పటికీ ఇంద్రియ భోగలవాట్లను ఆధ్యాత్మిక జీవనపు ఉన్నతానంద రుచితో మార్చడం ద్వారా మనిషిని దానిని సాధించగలడు। కానీ భగవత్ ప్రతినిధి అయిన గురుదేవుని అనుగ్రహం చేతనే ఎవ్వడైనని ఈ ఉన్నత రుచిని పొందగలడు। గాయత్రి స్థితిలోని దివ్య జ్ఞాన బీజ మంత్రము హయంతో సూచించబడినట్లు ఆధ్యాత్మిక జగత్తులోని అద్భుతములను గురుదేవుడు శిష్యుని నేత్రములకు దర్శింపజేయును। ఈ విషయములో ముండకోపనిషత్తు 1.2.12 ఇట్లు పలికినది, తద్విజ్ఞానార్థం స గురువే మాబావి గచ్చతే సమిస్త్రాపాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం। ఈ విషయం నెరుగుటకు మనుజుడు వేదంగ పారంగనుతుడు బ్రహ్మనిష్ఠుడునైన గురుదేవుని చెంతకు చేతిలో సమిధులను పట్టుకొని వినమ్రముగా చేరవలెను। ఈ సందర్భము కఠోరోపనిషత్తు 2.9 ఇట్లు ప్రకటించుచున్నది, నైషా తర్కేణ మతిరాపనేయో ప్రోక్త నైవ సుజ్ఞాన ప్రేష్ట। వత్స, ఈ అనుభూతి తర్కం చే లభించినది కాదు, దీనిని అసాధారణమైనట్టి గురువు సుజ్ఞాని యొక్క శిష్యులకు చెప్పవలసి ఉండను। ప్రామాణిక గురుపరలో ఉన్నట్టు గురుదేవుని శరణాగతి యొక్క ప్రాధాన్యము ఆ వైష్ణవుని నిర్లక్ష్యపరుతురు। దానికి బదులు తమ సామర్థ్యం పైననే ఆధారపడిన వారి గర్వితుల యోగులు
జ్ఞానులు తమ బాహ్య సాఫల్యమును ప్రదర్శించుచు లోకప్రియత్వను పొందుదురు, కానీ వారి యశస్సు శనకమైనదే యగును. యుంజనానాం ప్రాణయామాది విద్మనం అక్షీణవాసనం రాజన్ దృశ్యతే పునరుత్థితం. ప్రాణయామాది పద్ధతిలో నెలకొనడి అభక్తుల మనసులు భౌతిక వాంఛల నుండి పూర్తిగా శుద్ధిపడి ఉండవు రాజా. ఆ విధముగా వారి మనసులలో భౌతిక వాంఛలు తిరిగి ఉదయించడం గోచరించును. ఇంకొక పక్క వినమ్రుడు దృఢచిత్తుడు విష్ణు వైష్ణవ భక్తుడు మొండి మనస్సు మీద సులభముగా విజయం సాధించగలడు. మనస్సును స్థిరముగా నిలుపుటకు అతనికి అష్టాంగ యోగ పద్ధతిని గాని అటువంటి మరియే ఇతర పద్ధతులు గాని చేపట్టవలసిన అవసరం ఉండదు. సర్వం చతుర్గ భక్త్యా పురుషో హజం జయేత్. గురుదేవుని ఎడ భక్తి గలవాడే మనుష్యుడు ఈ లక్ష్యములన్నింటినీ సులభముగా సాధించగలడు. లేనిచో అభక్తుడు ప్రాణేంద్రియములను జయించియు మనస్సును లొంగదీసుకొనుటలో విఫలుడవుతున్నాడు. ఆ మనస్సు కళ్ళెము తెగిన గుర్రం వలె తీవ్రముగా పరుగుదీచుండును. కష్టదాయకమైన నానా విధముగు ఆధ్యాత్మిక సాధనలు నిర్వహించడి నిరంతరం చెంత గురి అయ్యుండి చివరకతడు అనంతరము భవసాగరములో ఎప్పటి వలనే నిలిచిపోయి ఉండను. ఇచ్చట వసగబడిన ఉపమానము మిక్కిలి యుక్తముగానున్నది. గొప్ప లాభమును పొందే ఆశతో హడావిడిగా సముద్రయానము చేపట్టియు సమర్థుడైన నావికును తన నావకు నియమించడంలో విఫలురైన వణిజుల సమూహము కేవలము గొప్ప కష్టంనే అనుభవించగలరు. చదివేమంటారా ప్రభుజీ మొత్తం? చదివండి మదర్. హరే కృష్ణ. ప్రామాణికుడైన గురువుని ప్రాధాన్యమును శ్రీమద్ భాగవతము 10 చోట్ల ప్రకటించి ఉన్నది. ఉదాహరణకు ఏకాదశి స్కందములో 20:17 ఒక శ్లోకం ఇట్లున్నది: నుదేహ మధ్యం సలభం సుదర్లభం ప్లవం సంకల్పం గురు కర్ణదారం మయానుకూలేన సవ్యస్తేరితం భవాన్ భవాబ్దున్నతరే స ఆత్మ. సమస్త జీవిత లాభమును చేకూర్చడి మానవ దేహము సుదర్భమైనను ప్రకృతి నియమములచే సులభముగా లభించినట్టిది. అటువంటి మానవ దేహము గురుదేవుని నావికునుగాను భగవతుపదేశమును అనుకూల పవనముగాను కలిగినట్టి చక్కని నావతో పోల్చబడినది. ఇన్ని లాభములు ఉన్నప్పటికీ భవసాగర తరణమునకు ఈ మానవ జన్మను ఉపయోగించుకొనని మానవుడు ఆత్మఘాతునిగా పరిగణించబడును. కనుక కృష్ణ భక్తి భావనలో మార్గదర్శనము గావింపగలగడి గురుదేవుని శ్రద్ధతో అన్వేషించుటయే మానవ జన్మను బడిసిన వాని ప్రప్రథమ కార్యము. శ్రీధర స్వామి ఆంచమునిట్లు ప్రార్థించింది: యదా పరమానంద గురో భవత్ప్రదే పదం మనోమే భగవల్లభేతి తదా నిరస్తా కిల సాధన శ్రమ శ్రేయ సౌఖ్యం భవత కృపాత. ఓ దివ్య పరమానంద గురుడా, నా మనస్సుని పాదపద్మము చెంత చివరకు స్నానము సంపాదించగలిగినప్పుడు నా సమస్తమైన ఆధ్యాత్మిక సాధన శ్రమ దూరమై మీ కరుణ చే నేను పరమ సుఖానుభూతిని పడేయగలను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ప్రాణేంద్రియాలను నిగ్రహించినటువంటి వాడు దూకుడు గుర్రము వంటి మనస్సును నియంత్రింపజాలరు. అంటే చాలా మంది తపస్సులు చేసేటువంటి వాళ్ళు, అంటే ధ్యాన ప్రక్రియను చేసేటువంటి వాళ్ళు ప్రాణాన్ని కూడా నిగ్రహిస్తారు. అంటే వాళ్ళ యొక్క ప్రాణవాయువును కూడా నియంత్రిస్తారు. ఉం? ఎలా అంటే ఇప్పుడు మనకి హిరణ్యకశిపుడు తపస్సు చేసినప్పుడు ఊపిరి బిగబట్టేశాడు కదండి. ఊపిరి బిగబట్టేశాడు. అప్పుడు ఏమైపోయింది? ఆ సమస్త సృష్టిలోనూ కూడా సెఫకేషన్ అయిపోయింది. తర్వాత తన తన తల నుంచి అగ్ని రావడం అనేటువంటిది మొదలుపెట్టింది. అంటే వాళ్ళు ప్రాణాన్ని ఎంత నిగ్రహించారో చూడండి. వాళ్ళు ప్రాణాన్ని ఎంత నిగ్రహించారు. అంటే వాళ్ళ శ్వాసను కూడా నిగ్రహించేసేసారు. ఇంకా మీరు చూస్తే ధ్రువుడు కూడా చివరి నెలలో శ్వాస పీల్చుకోవడం కూడా ఆపేశారు కదా. ధ్రువుడు చేసినటువంటి తపస్సులో కూడా తను చేసినటువంటి చివరి నెలలో శ్వాస తీసుకోవడం అనేటువంటిది ఆఫ్ చేసేసారు. అప్పుడు కూడా సమస్త విశ్వము కూడా సఫికేట్ అయిపోయింది. సో దేవతలు
ఆ ఆ పరిస్థితిని తట్టుకోలేక వాళ్ళు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. అంటే ధ్రువుడు చేసినటువంటి ఒక తపస్సుకి హిరణ్యకశిపుడు చేసినటువంటి ఒక తపస్సుకి మధ్య తేడా ఉంది. ధ్రువుడు స్వయంగా దేవాది దేవుడైనటువంటి భగవానుని ఉద్దేశించి చేయడం జరిగింది. రెండవది, ధ్రువుడు తన గురువు అయినటువంటి నారదుడు చెప్పిన విధంగా చేయడం అనేటువంటిది జరిగింది. ఓకే. అంటే గురువు కొంతమందికి కొన్ని రకాలైనటువంటి ఉపదేశాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. గురువు ద్వారా ఉపదేశం తీసుకొని గురువు ఆజ్ఞానుసారము మనము సాధన చేయడము అనేటువంటిది భక్తి యోగం. ధ్రువుడు చూడడానికి యోగ ధ్రువుడు చూడడానికి ధ్యాన ప్రక్రియ ద్వారానే భగవంతుని ఆరాధించినట్లు మనకు కనిపిస్తుంది. కానీ నిజానికి ధ్రువుడు భక్తి యోగంలో ఉన్నారు. ఎందుకంటే ఆయన భగవంతుడి యొక్క రూపాన్ని ప్రతిష్ఠించారు. ఫస్ట్ నారదుడు చెప్పినట్లు భగవంతుడి యొక్క రూపాన్ని ప్రతిష్ఠించి ఆ రూపం మీద ధ్యానం చేస్తూ ఉన్నారు. భగవంతుడి యొక్క రూపం మీద ధ్యానం చేయడం అంటే నిరంతరం స్మరణ చేయడం. మన మన నవవిధ భక్తులలో స్మరణం కూడా ఒకటి కదా. ఆ శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, స్మరణం కూడా ఒకటి. కాబట్టి ధ్రువుడు చేస్తున్నటువంటిది భక్తి యోగం. కానీ హిరణ్యకశిపుడు చేస్తున్నటువంటిది భక్తి యోగం కాదు. హిరణ్యకశిపుడు భౌతికమైనటువంటి కోరికలతోటి బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేస్తున్నాడు. హిరణ్యకశిపుడు ఏమి ఆ, ఏ కోరిక లేకుండా దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడి గురించి తపస్సు చేయట్లేదు. బ్రహ్మదేవుడి కోసం భౌతికమైనటువంటి కోరికలను తీర్చుకోవడం కోసం ఆయన చేస్తున్నటువంటి తపస్సు. రెండవది, ఆయనకేమి గురువు యొక్క దిశానిర్దేశం లేదు. ఈ విధంగా నువ్వు శక్తిని సాధించాలి అని అంటే ఈ విధంగా నువ్వు తపస్సు చేయాలి అని ఎవరు ఆయనకి గురువు రూపంలో వచ్చి దిశానిర్దేశం ఏం చేయలేదు. అయితే ఇక్కడ మిక్కువైనటువంటి విషయం ఏమిటి అని అంటే, గురువు లేకుండగా మనం గనక ఒకవేళ సాధన చెయ్యాలి అని అనుకుంటే మనకి ఏ రకమైనటువంటి సాధన మనకు ఫలితాన్ని ఇస్తుంది అనేటువంటి విషయం మీద మనకు అవగాహన ఉండదు. అందుకని కొంతమంది యోగులు ఇలాంటి ధ్యాన యోగ ప్రక్రియల్ని వీటన్నిటిని చేస్తారు. దీంతో వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాణాన్ని నియంత్రిస్తారు, వాళ్ళ యొక్క ఇంద్రియాలని నియంత్రిస్తారు బలవంతంగా. కానీ వాళ్ళ మనస్సును మాత్రం నియంత్రించలేకపోతున్నారు. మనస్సుని ఇక్కడ దూకుడు గుర్రం దూకుడు గుర్రం లాంటి మనసు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీరు భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలి అని ప్రయాణం మొదలుపెట్టి ఫలానా నావ భగవంతుడి యొక్క ధామానికి తీసుకువెళ్తుంది అని తెలిస్తే ఆ నావలో ఎక్కి కూర్చొని ఆ నావ భగవంతుడి యొక్క ధామానికి వెళ్తుంది. కానీ ఆ నావ ఎక్కండి అంటారు. ఎక్కుతాం. కానీ ఆ నావలో నావికుడు లేడు. ఏమవుతుంది? ఉం? భగవంతుడి ధామానికి వెళ్తుంది, అది అక్కడక్కడే ఉంటుంది కదా. సో మనం అక్కడే ఉండిపోతాం. నావికుడు లేని నావలో ప్రయాణం చేస్తే ఎలా అయితే మనం గమ్యాన్ని చేరమో ఆ విధంగా గురువు లేనటువంటి సాధన చేస్తే కూడా మనం గమ్యానికి చేరము. ఇది మనకి వేదాలు చెప్తున్నటువంటి తీర్మానం. మనకి వేద స్థుతులు, వేదాలు చేస్తున్నటువంటి స్థుతుల్లో చెప్తున్నారు. ఓకే. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, ఎందుకు ఈ ధ్యాన ప్రక్రియ ద్వారా వాళ్ళు పరిపూర్ణతను సాధించలేకపోతున్నారు అని అంటే, వాళ్ళు ఇంద్రియాలను నిగ్రహిస్తున్నారు, ఇంద్రియాలని సేవలో ఉపయోగించట్లేదు. అది వాళ్ళ ప్రాబ్లం. ఓకే. ఇంద్రియాలని ఎప్పటి వరకైతే సేవలోని ఉపయోగించరో అప్పటి వరకు వాళ్ళ యొక్క ఇంద్రియాలు ప్యూరిఫై అవ్వవు, వాళ్ళ యొక్క మనసు ప్యూరిఫై అవ్వదు. ఓకే. సో అందుకనే వాళ్ళు వాళ్ళ మనసుని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ముందు ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. ఆ ప్యూరిఫికేషన్ అనేటువంటిది ఎప్పుడైతే మనం ఇంద్రియాలని సేవలో ఉంచుతామో అప్పుడు సాధ్యమవుతుంది తప్ప వాటిని నిగ్రహిస్తే సాధ్యం కాదు. ఎందుకంటే ఇవి కేవలం ఈ కళ్ళు, ఈ చెవులు, ఈ ముక్కులు ఇవన్నీ కేవలం భౌతికమైనటువంటివి. ఇవి కేవలం ఒక సాధనం లాంటివి. నిజంగా ఒక కళ్ళతోటి ఒక అందాన్ని చూడాలి అని అనుకోవడం అనేటువంటిది అది కళ్ళ కోరిక కాదు. అది మనం టక్కుమని కళ్ళు మూసుకున్నాం కదా అని చెప్పేసి కళ్ళకి చూడడం ఇష్టం లేక కళ్ళు మూసుకుందని కాదు. మనకి చూడడం ఇష్టం లేక మనం కళ్ళు మూసుకున్నట్టు, మనకి చూడటం ఇష్టమై మనం కళ్ళు తెరిచి చూస్తున్నట్లు. అంతేకాని కేవలం కళ్ళు చూస్తున్నాయి కాబట్టి కళ్ళకి ఆ కోరిక ఉంది అని కాదు.
కళ్ళతోటి చూసినా కళ్ళతోటి చూడకపోయినా మనసులో ఉన్నటువంటి ఇంప్రెషన్స్ ఏవైతే ఉంటాయో, మనసులో ఉన్నటువంటి కోరికలు ఏమైతే ఉంటాయో, ఆ కోరికల కారణంగా మనము ఈ ఇంద్రియాలను ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. అవే ఇంద్రియాలను గనక మనం ఒకవేళ భగవంతుడి యొక్క సేవలో గనక ఉపయోగించినట్లయితే ఆటోమేటిక్ గా మనసు కూడా ప్యూరిఫై అవ్వడం అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. అది ప్యూరిఫికేషన్ ప్రాసెస్. ఈ ప్యూరిఫికేషన్ అనేటువంటిది లేకుండగా, ఉమ్, అంటే వాళ్ళ యొక్క కల్మషాలను తొలగించుకోకుండగా వాళ్ళు భగవంతుని దర్శనం చేసుకోలేరు, భగవంతుడి యొక్క ధామానికి చేరలేరు. కాబట్టి భక్తి యోగ విధానము అనేటువంటిది గురువు యొక్క దిశానిర్దేశంలో జరగాలి. గురువు యొక్క ఆధ్వర్యంలో చేసేటువంటి భక్తికి అడ్డంకులు తక్కువగా ఉంటాయి. అలా కాకుండా ఇతర ఏ విధానాల ద్వారా ఎంత కష్టపడినా సరే, ఎంత శ్రమ పడినా సరే, ఆ శ్రమ వృధానే అవుతుంది తప్ప ఆ శ్రమలో మనకి అవరోధాలు అనేటువంటివి చాలా ఎక్కువగా వస్తాయి. చాలా మంది తపస్సులు చేసినటువంటి వాళ్ళు పతనం చెందినటువంటి సందర్భాలు మనకి శాస్త్రంలో చాలా ఉన్నాయి. ఉం? శోభరముని, విశ్వామిత్రుడు, ఇంకా చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా తపస్సు మార్గం ద్వారా భగవంతుణ్ణి పొందాలి అని ప్రయత్నం చేసి వాళ్ళు వాళ్ళ క్రోధాన్ని కానీ వాళ్ళ యొక్క కామాన్ని కానీ కంట్రోల్ చేసుకోలేకపోయారు. ఓకే, నియంత్రించలేకపోయారు. కాబట్టి మనము భగవంతుడి యొక్క పాదాల దగ్గర మన యొక్క మనసు నియంత్రించాలి. ఆ తర్వాత ఆ భగవంతుడికి సేవ చేయడానికి మన ఇంద్రియాలను ఉపయోగించాలి. ఇది గనక మనం చేయగలిగినట్లయితే చాలా సులువుగా ఆ నామ అది చేయడానికి మనకి గురువు యొక్క కృప అనేటువంటిది అవసరం. గురువుని పొందడం అనేటువంటిది అవసరం. ఆ గురువు యొక్క ఆధ్వర్యంలో మనం ఎప్పుడైతే ఇది చేస్తామో ఇప్పుడు మనకి పరిపూర్ణత అనేటువంటిది వస్తుంది, ముక్తి అనేటువంటిది వస్తుంది. మనకి శ్రీధర స్వామి చివరిలో చేసినటువంటి ప్రార్థనలో ఏం చెప్తున్నారో చూడండి. నీ పాద పద్మాల చెంత గనక నేను నా మనస్సును గనక నిలబెట్టగలిగాను అనంటే, నా సాధన ద్వారా, అంటే నేను ఎంతో కష్టపడి సాధన చేస్తూ చివరికి నా మనసును నీ పాదాల దగ్గర గనక నిలబెట్టగలిగాను అనంటే, నేను చేసినటువంటి సాధన వలన కలిగినటువంటి కష్టాన్నంతా ఒక క్షణంలో మర్చిపోయి పరమానందాన్ని నేను పొందగలుగుతాను అనేటువంటి విషయాన్ని శ్రీధర స్వామి చెప్తున్నారు. ఓకే, అది నిజమైనటువంటి ఆనందం అంటే. ఓకే, నెక్స్ట్ 34వ శ్లోకం శేషరత్నం మాతాజీ. హరే కృష్ణ. స్వజన స్వజన సుతాత్మధారా ధనధామ ధరాసురతై భజన సుతాత్మధారా ధనధామాధరాసురాదయస్సు త్వయి సతి కిం నృణాం శ్రయత ఆత్మని సర్వరసే తై సతి కిం శృణాం శ్రయత ఆత్మాని సర్వరసే ఇతి సదజన ఇతి సదజానతాం మిథునతో రతయే చరతాం ఇతి సరజనతాం మిథునోత రతయే చారతాం సుఖయతి కో నిహ్వా స్వవిహతే స్వనిరస్తభగే సుఖయతి కో నిహ్వా స్వనిహతే స్వనిరస్తభగే. ఓ నీ ఆశ్రయమును పొందిన జనులకు నీవు రసరూపుడకు పరమాత్మునిగా ప్రకటమయ్యదవు. అటువంటి భక్తులను అంతట తమ సేవకులు సంతానము, దేహము, భార్య, ధనము, గృహములు, క్షేత్రము, చక్కని ఆరోగ్యము, వాహనములు మున్నగి వారితో లాభమేమున్నది? నిన్ను గురించిన సత్యము నిరుగక కేవలము మైదిన సుఖము కొరకే ప్రాకులాడి వారికి నస్వరమైనది, సారరహితమైనది నగు ఈ జగత్తులో నిజమైన సుఖము నొసగునదు అన్నది ఏమున్నది? ప్రభుపాదుల వారి భాష్యం. భగవత్ ప్రీత్యమై ఏకైక కోరిక అయినప్పుడు విష్ణువునొక నర్చడి భక్తి విశుద్ధమైనదిగా పరిగణించబడును. అటువంటి పరిపూర్ణ చేతనములో నిలిచిన వాడైన వైష్ణవుడు ప్రాపంచిక లాభముల యందు అభిరుచిని కలిగి ఉండడు. అందువలన కర్మకాండి యజ్ఞములను నిర్వహించవలసిన అవసరము కానీ కఠినముగు యోగ విధానము కానీ అతనికి అక్కరలేదు. దీనిని గురించి మాండుకోపనిషత్తు 1.2.12 ఇట్లు పలుకుతున్నది. పరోక్ష లోకాన్ కర్మ అచితాన్ బ్రహ్మణో నిర్విషమా కృతాకృతేన. సర్వప్రాప్తి అన్నది కేవలము నేరొక కర్మ
సంచోయవలసినది ఎరిగినప్పుడు బ్రాహ్మణుడును విరాగి తన కర్మలచే దూషితుడు కాకుండాను. బృహదారణ్యకోపనిషత్తు 4.49 మరియు కఠోపనిషత్తు 6.14 ఇట్లు ధృవపరుచుతున్నది. యదా సర్వే ప్రముచ్యంతే కామా యస్య హృది స్థితః అదా పర్యోక్తమృతో భగవత్రస్య బ్రహ్మ సమస్నుతే. మనుజుడు తన హృదయముతో ఉన్నట్టి సమస్తము పాపవాంఛలను త్యజించినప్పుడు మరణశీలతము నిత్య ఆధ్యాత్మిక జీవనకు మార్చి నేను వేసి పరతత్వమునందు నిజసుఖమును బడియును. గోపాలతామోపనిషత్తు పూర్వ 1:15 ఈ విధముగా సారాంశపరిచి ఉన్నది. భక్తి సర్వభజనం తదోహమృత్యుపాదాది నైర్వాశునుస్మిన్. మన కల్పన మీద దేవ నైష్కర్మ్య భగవద్ధర్తన విధియే భక్తి యోగము. ఇహపరాలలో సర్వ ఉపాధుల యందు అభిరుచిని విడిచి మనస్సును ఆ దేవదేవుని యందు సంలగ్నమనుచుట వారి దాని అందలి కార్యము. యథార్థమునకు ఇదియే నిజమైన వైరాగ్యము. శృతులు ఇచ్చట పేర్కొన్న అంశములన్నీ లౌకిక సౌఫల్యమునకు కొలతల వంటివి. స్వజనాహ అంటే సేవకులు, ఆత్మ అందమైన దేహములు, సుతాహ గర్వించదగినది సంతానము, దారాహ సౌందర్యవతి సమర్థులైన భార్య, ధనం ఆస్తులు, ధామ ప్రతిష్టాష్టకమైన గృహము, ధర క్షేత్రము, అసవహ ఆరోగ్యము బలము, రథాహ కార్లు ఇతర వాహనములు అన్నీను మనిషి యొక్క హోదాను ప్రదర్శించును. కానీ భక్తి యోగమునందు అనుభవించుటకు ఆరంభించిన వాడు ఈ విషయముల పట్ల ఆకర్షణకు కోల్పోవును. సర్వ సుఖనిధి తన సుఖమును సేవకులతో పంచుకునుటలో ఆనందాచుడవాడిన భగవాన్ యందు నిజమైన సంతృప్తిని అతడు కనుగొనుటయే దానికి కారణము. మన జీవిత పదమును ఎంచుకొనుటకు మనము పూర్ణ సంతృప్తుడగు దేహము, మనస్సు, వాక్కు, ప్రతిభ, ధనాదులను మనము భగవంతునికి అర్పించవచ్చును. లేదా అతన్ని విస్మరించి స్వసుఖము కొరకు తీవ్ర సంఘర్షణ చేయవచ్చును. వీటిలోని రెండో భాగం కామమునకు, కోరికకు బానిస అయ్యడి జీవితమును తయారు చేయును. దానితో జీవుడు ఎన్నడూనూ సంతుష్టిని అంతగా నిరంతరము దుఃఖము అనుభవించును. లౌకికులు ఈ రీతిగా దుఃఖితులగుటకు కాంచి వైష్ణవుల దుఃఖితులగుదురు. అందుకే వారు లౌకికాలకు జ్ఞానవంతులుగా కావించటకే సదా యత్నించుతుందరు. శీల శ్రీధర స్వామి ప్రార్థించరి. భజతో హి భవాన్ సాక్షాత్ పరమానందంచ విందదః ఆత్మైవ కనతః కృత్యం తుచ్ఛాదారశతారదిభిః. నిన్ను అర్పించు వారులకు నీవే వారి ఆత్మవు, పరమానంద రాశి అయ్యదువు. ఇక లౌకిక భార్యాపుత్రులతో వారికి లాభమేమున్నది? హరే కృష్ణ ప్రభు దండ ప్రమాణంలో. హరే కృష్ణ. ఓకే, సో ఒకవేళ మనకి సేవకులు, సంతానము, దేహము, భార్య, ధనము, గృహాలు, క్షేత్రము, చక్కని ఆరోగ్యము, వాహనాలు ఇవన్నీ మనకున్నాయి. కానీ మనము భగవంతుడి యొక్క పాదాలకి మనం శరణం అవ్వలేదు, అంటే భగవంతుడిని ఆశ్రయించలేదు మనం. అప్పుడు ఏమంటున్నారు? మనకు ఉన్నటువంటి వాటి వల్ల ఎలాంటి లాభము లేదు అని అంటున్నారు. అంటే ఒక వ్యక్తి యొక్క లక్ష్యం భౌతికమైనటువంటి ఐశ్వర్యాన్ని పొందడం, భౌతికమైనటువంటి సౌఖ్యాన్ని పొందడం మాత్రమే అయి ఉండకూడదు. అంతకు మించినటువంటి లక్ష్యాన్ని మనము కలిగి ఉండాలి. ఒక జీవుడు, ఒక మనిషి భౌతికమైనటువంటి లాభాలని, ఐశ్వర్యాలని పొందడం మాత్రమే లక్ష్యంగా పెట్టుకోకూడదు. అంతకు మించినటువంటి లక్ష్యం ఉండాలి. అంతకు మించిన లక్ష్యం అంటే భౌతికానికి పరమైనటువంటి ఆ పరమైనటువంటి ఆశ్రయము ఏదైతే పరమ ఆశ్రయము ఏమిటి అని అంటే భగవంతుడి యొక్క ఆశ్రయం. సో ఎప్పుడైతే మనము భగవంతుడి యొక్క ఆశ్రయాన్ని పొందకుండా ఉంటామో మనము మన పరమ లక్ష్యాన్ని మనం చేరుకున్నట్లు కాదు. ఓకే, ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకోలేకపోవడం వల్ల జీవులందరూ కూడా మైథున సుఖం కోసం పాకులాడుతూ నశ్వరమైనది, సారరహితమైనది అగు ఈ జగత్తులో నిజమైనటువంటి సుఖమును ఒసుగునది ఏమున్నది? ఓకే, సారరహితం అంటే
ఈ ఇప్పుడు మనము బాగా చెరుకు రసాన్ని తింటాం కదా. చెరుకు రసాన్ని మనము చెరుకు నమిలినప్పుడు చెరుకు రసంలో ఉన్నటువంటి రసమంతా అయిపోయిన తర్వాత కూడా నమిలితే ఏమొస్తుంది? ఉం? పిప్పి మిగులుతుంది. పిప్పి మిగులుతుంది. ఆ పిప్పిని కూడా ఇంకా నములుతుంటే ఏమొస్తుంది? ఇంకేమి రాదు. దవడ ఏమీ నొప్పులు రాదు. వస్తాయి. చప్పదనం ఉంటుంది, ఏమిటి అవును. చప్పదనం ఉంటుంది, గొంతు దవడ పట్టి. నొప్పులు వస్తాయి. దవడ నొప్పులు వస్తాయి. ఓకే. సో అలాంటి జీవితాన్ని మనం అనుభవిస్తున్నాం అనమాట. ఓకే. పిప్పిని అవును. పదే 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 నమిలితే రసం రాదు. అలానే పదే 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 మనం ఈ భౌతిక జీవితాన్ని అనుభవిస్తూ 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 ఉంటే ఇంక అందులో మజా ఉండదు. ఓకే. కాబట్టి అందులో మనకి ఎలాంటి సుఖము ఉండదు. కాబట్టి కర్మకాండ అనేటువంటిది మనకి ఇలాంటి భౌతికమైనటువంటి ఐశ్వర్యాలు ఏవైతే చెప్పబడి ఉన్నాయో, కారు, బంగళా, అందమైన భార్య, పిల్లలు, సుఖం, సౌఖ్యం, ఇవన్నీ కూడా, అంటే భవనాలు, ఇవన్నీ కూడా మనం కర్మకాండ యజ్ఞాలు చేయడం వల్ల వస్తుంది. కానీ ఇది ఎలాంటిది అని అంటే పీల్చిన పిప్పిని మళ్ళీ మళ్ళీ పీలుస్తున్నట్టు. భౌతికమైనటువంటి సుఖాల కోసం మళ్ళీ మళ్ళీ జన్మలు తీసుకొని మళ్ళీ వాటి మీదనే ఉండిపోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు. అంటే అంతిమ లక్ష్యం కోసం మనం ఏమి ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు, ఈ లౌకికమైనటువంటి వ్యక్తులు కేవలం కర్మకాండలే చేస్తారు. కానీ ఎప్పుడైతే భగవంతుడిని ఆశ్రయిస్తారో, భగవంతుడిని ఆశ్రయించినటువంటి వ్యక్తికి ఇలాంటి కర్మకాండ యజ్ఞాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఏ యజ్ఞాలు, ఏ యాగాలు, ఎలాంటి తపస్సులు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇవన్నీ చేస్తేనే భక్తి చేసినట్లు అనేటువంటిది మనకి పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి ఒక ఆ, తప్పుడు ఆలోచన. ఓకే. మీరు ఆ గుడికి వెళ్ళారా, మీరు ఈ గుడికి వెళ్ళారా, ఈ రోజు ఆదివారం, ఈ రోజు శనివారం, ఈ రోజు సోమవారం, సోమవారం వ్రతం చేశారా, మంగళవారం వ్రతం చేశారా, బుధవారం వ్రతం చేశారా? ఒక్కొక్కళ్ళు వారంలో ఒక్కొక్క రోజు ఉపవాసాలు ఉంటారు. ఓకే. ఏదో దేవత కోసం, ఏదో దేవుడి కోసం, ఏదో యజ్ఞాన్ని చేయడం కోసం, ఏదో శాంతి కోసం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేస్తేనే భక్తి చేసినట్లు అని అనుకుంటారు. ఇవన్నీ యాక్చువల్గా మనల్ని ఆ తప్పుదోవ పట్టిస్తున్నటువంటి ఆ ఆ, మార్గాలన్నమాట. అందుకని వేదాలే ఇక్కడ డైరెక్ట్ గా ఏం చెప్తున్నాయండి? ఆ, భక్తులు అవ్వకపోతే మిగిలినటువంటి ఏది చేసినా కానీ అది వేస్ట్. ఇంకొకటి భక్తి అంటే ఏంటి అని అంటే మనకి ఇక్కడ ఏం చెప్పారంటే దేవతారాధన చేయడం. అంటే అది భగవంతుడి యొక్క ఆరాధన చేయడం. భక్తి అంటే భగవంతుడి యొక్క ఆరాధన చేయడం. భగవంతుడి యొక్క ఆరాధన అంటే అర్చా విగ్రహ ఆరాధన. మరి అర్చా విగ్రహ ఆరాధన వల్ల మనకి ఏం కలుగుతుంది అని అంటే మన మనసు భగవంతుడి యొక్క రూపం మీద ధ్యానం చేస్తుంది. మనము మనం మన మందిరంలో మనము ఆ, విగ్రహారాధన చేస్తున్నాం అనుకోండి. ఆ విగ్రహారాధన చేసేటువంటి సమయంలో మనకి ఏమి లాభం కలుగుతుంది అని అంటే మన మనసు ఆ సమయంలో భగవంతుడి యొక్క వివిధ అంగాల మీద మనకి ధ్యానం అనేటువంటిది కలుగుతుంది. అందుకనే మనము ధ్యానం చేసేటప్పుడు, అదే మనం విగ్రహారాధన చేసేటప్పుడు పాదాలకి, నడుముకి, ఓకే, ముఖానికి, శరీరం మొత్తానికి ఆ, మనం హారతిస్తాం. ఎందుకు అలా ఇస్తాము అని అంటే భగవంతుడి యొక్క ప్రతి అంగం మీద కూడా మన యొక్క దృష్టి పడాలి. దానివల్ల భగవంతుడి యొక్క రూపాన్ని మనం ధ్యానం చేయాలి అని అర్థం. ఇది నిజమైనటువంటి ధ్యానం. ఇలా చెయ్యకుండా ఒకవేళ ఆ విగ్రహారాధన చేసాము అనుకోండి, ఆ విగ్రహారాధన కూడా మామూలుగా ఒక ఏమవుతుంది అని అంటే ఒక మ్, ఆనవాయితీ లాగానో లేకపోతే ఏదో చెయ్యాలి కాబట్టి చేశామనో అవుతుంది తప్ప విగ్రహారాధన వల్ల కూడా ఫలితం ఉండదు. కాబట్టి విగ్రహారాధన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? భగవంతుణ్ణి స్మరించుకోవడం, భగవంతుణ్ణి ధ్యానించటం. ఇది జరగాలి విగ్రహారాధన జరిగేటప్పుడు. మీరు ఒకవేళ అది చేయలేకపోతున్నారు అనుకోండి, నేను విగ్రహారాధన చేసినప్పుడు నాకు ధ్యానం రావడం లేదు, కానీ నేను ఒక చోట పక్కన కూర్చొని నేను కళ్ళు మూసుకొని నేను భగవంతుని ధ్యానిస్తే నాకు మంచిగా ధ్యానం వస్తుంది అని అంటే దానివల్ల ఎక్కువ లాభం ఉంటుంది తప్ప విగ్రహారాధన చేయడం వల్ల కూడా లాభం లేదు. కాబట్టి విగ్రహారాధన యొక్క ముఖ్య ఉద్దేశం మనస్సుని దేవదేవుని యందు సంలగ్నం చేయడం కోసం. ఓకే. అది కనుక మనం చేయగలిగితే విగ్రహారాధన మనకి లాభాన్ని కలిగిస్తుంది. ఓకే. సో ఎప్పుడైతే మనము ఈ విధంగా భక్తిలో పురోగమిస్తామో అప్పుడు ఈ భౌతిక విషయాలన్నీ కూడా, ఈ భౌతిక సుఖాలు, ఐశ్వర్యాలు అన్నీ కూడా తుచ్చమైనవిగా మనకు కనిపిస్తాయి. వాటి వలన మనకి అంత ఆనందం అనేటువంటిది రాదు. వాటి వలన కలిగేటువంటి ఆనందం ఆ మనకి అశాశ్వతమైనటువంటి ఆనందంలా కనిపిస్తుంది.
ఎందుకు అంటే అంతకంటే ఎక్కువ ఆనందాన్ని మనము పొందుతున్నాం కాబట్టి ఆ ఆనందం కోసం మనకి ఈ భౌతికమైనటువంటి ఆనందాలు పెద్ద గొప్ప విలువైనవిగా మనకి కనిపించదు అనమాట. అందుకని శ్రీధర స్వామి ఆయన ఏం చేస్తున్నారు? నిన్ను అర్చించు వాళ్ళకు నీవే వారి ఆత్మవు, పరమానంద ధనరాశివి అయి ఉండదు. ఇక లౌకిక భార్యాపుత్రులతో వారికి లాభం ఏమున్నది? ఓకే, భౌతికమైనటువంటి బంధాలను కలిగి ఉన్నటువంటి వాళ్ళు అశాశ్వతమైనటువంటి వాళ్ళు. అలా అని వాళ్ళని వదిలేయాలని కాదు. అలా అని మన బాధ్యతను మనం నెరవేర్తించాలి. మనకి ఇవ్వబడినటువంటి ఎవరైనా సరే, అది భగవంతుడు మనకి ప్రకృతి ద్వారా ఇచ్చినటువంటి ఐశ్వర్యాన్నైనా బంధాలనైనా మళ్ళీ మనం తిరిగి భగవంతుడికి ఆ చేరడానికి ఉపయోగపడేలా ఉండాలి. ఒకవేళ అలా ఉపయోగపడేలా మనం చేసుకోలేకపోయాం అనుకోండి, మన దురదృష్టం. ఓకే, అంటే భగవంతుడు మనకి ఏ స్నేహితుడిని ఇచ్చినా, తల్లిదండ్రుల్ని ఇచ్చినా, భర్తనిచ్చినా, పిల్లల్నిచ్చినా, వీళ్ళందరి యొక్క మాధ్యమం ద్వారా, వీళ్ళందరి యొక్క సహాయంతో మనం భక్తిలో పురోగమించగలగాలి. అలా ఒకవేళ మనం భక్తిలో పురోగమించలేకపోయాము అనుకోండి, వాళ్ళని అందరినీ ఉపయోగించుకొని భగవంతుడు మనకి ఇచ్చిన దాన్ని మనం సరిగా ఉపయోగించుకోకపోతే మనకే నష్టం. ఓకే, కాబట్టి మనము అలాంటి కుటుంబము, అలాంటి మిత్రులు, అలాంటి స్నేహితులు అందరూ కూడా మనకు అలాంటి వాళ్ళు దొరకాలి, మనకి భక్తిలో పురోగమించడానికి అనువైన. ఇంతకుముందు వర్ణాశ్రమ ధర్మంలో గృహస్థాశ్రమంలోకి ఎవరైనా సరే రావాల్సినటువంటి అవసరం అది ఎందుకు? లేకపోతే బ్రహ్మచర్యాశ్రమం నుంచి డైరెక్ట్ గా సన్యాసాశ్రమానికి వెళ్ళిపోవచ్చు కదా. ఎందుకు గృహస్థాశ్రమానికి రావాలి? గృహస్థాశ్రమంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఇంద్రియ భోగం కదా చేస్తాడు. మరి ఇంద్రియ భోగం చేయడం ఎందుకు? మరి అలాంటి వ్యక్తులకి బ్రహ్మచర్యం నుంచి డైరెక్ట్ సన్యాసానికి వెళ్ళిపోతే అంతిమ లక్ష్యాన్ని చేరుకోవచ్చు కదా. ఎందుకు అంటే గృహస్థాశ్రమంలో ఉంటే ఇంకా భక్తిలో పురోగమించవచ్చు. ఎలా అంటే మనం ఒంటరిగా భక్తి చేయలేం కాబట్టి మనకి భార్య సహాయపడుతుంది, భార్యకి భర్త సహాయపడతారు, భర్తకి భార్య సహాయపడుతుంది. ఎప్పుడైతే ఇది జరుగుతుందో నిజమైనటువంటి భార్యాభర్తల బంధం అదవుతుంది. ఓకే, గృహస్థాశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశమే అది. గృహస్థులు అని చెప్పుకుంటారు కదా. గృహస్థాశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భార్య భర్తకి, భర్త భార్యకి ఆధ్యాత్మికంగా పురోగమించడానికి సహకరించుకోవాలి. అలా సహకరించుకోకుండా భార్యాభర్తలు కనుక ఒకవేళ ఉన్నట్లయితే అలాంటి వాళ్ళని గృహస్థులు అనడానికి లేదు. వాళ్ళందరూ కూడా గృహమేధులు. ఓకే, వాళ్ళకి కర్మబంధనాలే ఉంటాయి తప్ప వాళ్ళకి ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి ఆనందం ఉండదు. మళ్ళీ జన్మలు తీసుకుంటూనే ఉండాలి. కాబట్టి ఆ పూర్వం కూడా గృహస్థాశ్రమం భగవంతుడు ప్రతిపాదించిందే అందుకు. ఓకే, అందరూ కూడా గృహస్థాశ్రమంలోకి గొప్ప భక్తులు కూడా గృహస్థాశ్రమంలోకి వచ్చారు. ఓకే, ప్రహ్లాదుడు కూడా వివాహం చేసుకున్నాడు, ధ్రువుడు కూడా వివాహం చేసుకున్నాడు. ఓకే, కృత మహారాజు కూడా వివాహం చేసుకున్నారు, అంబరీషుడు కూడా వివాహం చేసుకున్నాడు, ప్రచేతసులు కూడా వివాహం చేసుకున్నారు. మనం ఎంతమంది గొప్ప గొప్ప భక్తుల గురించి మనం చదువుకున్నాము. మనువు కూడా ఈ వివాహం చేసుకున్నాడు. వాళ్ళందరూ కూడా వివాహం చేసుకునే ఉన్నారు. చివరికి కర్దమముని కూడా వివాహం చేసుకున్నారు. మరి వీళ్ళందరూ వివాహం ఎందుకు చేసుకున్నారు? వివాహం చేసుకునేడానికి ముఖ్య ఉద్దేశం ఇంద్రియ భోగం కాదు. వివాహం యొక్క ముఖ్య ఉద్దేశం భక్తిలో పురోగమించడం కోసం, భార్య సహకారంతో భక్తిలో పురోగమించడం కోసం. ఓకే, అది మనం గుర్తుంచుకోవాలి. అప్పుడు మనం వైష్ణవులము అనబడతాం. ఓకే, నెక్స్ట్ 35వ శ్లోకం మళ్ళీ శ్రీమాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. భూమి పురు పుణ్యతీర్థ సధనాం ఋషయో విమధాస్ భువి పురి పుణ్యతీర్థ సదనాన్య ఋషయో విమదాస్ కౌత భవత్ పదాంభుజా హృదోఘాభిదంఘ్రిజలా ఉత భవత్పాదాంబుజ హృదోఘ బిదంగ్రిజలః దదతి సకృన్మనస్త్వయి య ఆత్మని నిత్య సుఖే దదతి సకృన్మనస్తయి యా ఆత్మని నిత్య సుఖే న పునరపువాసతే పురుష సారహారవ సధాన్ నా పునరుపాసతే పురుష సారహరావసాధాన్. మిథ్యాహంకారహితులగు ఋషి గణము తీర్థస్థానములను భగవల్లీలా భూములను దర్శించుచు ఈ ధరణిపై వసింతురు. నీ పాద పద్మములను తమ హృదయములలో నిలుపుకొనుడి కారణమున అట్టి భక్తుల పాద ప్రక్షాళిత జలము సమస్త పాపములను నశింపజేయును. నిత్య సుఖమయ్య పరమాత్ముడవగు
నీ వైపునకు మనస్సును ఒక్క మారు మళ్లించిన వాడెవడైనను మనిషి యొక్క సమస్త సద్గుణములు హరించడి గృహ జీవనమునకు ఎంత మాత్రము అధీనుడై ఉండడు. ప్రభుపాదుల వారి భాష్యము. పరతత్వమును గురించి ప్రామాణికుల నుండి తెలుసుకొని గంభీరమగు వైరాగ్య భావనను పెంచుకొనుటయే ఋషి కాగోరు వాని యోగ్యత. ప్రధానమైన వాటిని అప్రధానమైన వాటిని ఏరుపరపగలిగే తన సామర్థ్యమును వృద్ధి చేసుకొనుటే అట్టి వ్యక్తి తరచుగా తీర్థస్థానములకు తిరుగుచు ఆయా స్థానములను దర్శించడి లేదా వాటి యందు వసించడి మహాత్ముల సాంగత్య లాభమును బడియుచుండును. అట్టి తీర్థాటనములో ఋషి తన హృదయ కుహరములో భగవత్పాద ధూళిని బడియుట నారంభించినచో విద్యహంకార మోహము నుండి అతి కష్టమైనట్టి కామ క్రోధ లోభ బంధముల నుండి ముక్తుడు కాగలడు. అతడు ఇంకొక పాప ప్రక్షాళన కొరకు తీర్థస్థానములను వెడుచున్నను. ఇప్పుడు తన పాద ప్రక్షాళిత జలముతోనూ తాను ఉపదేశించడి అనుభవపూర్వకమగు ఉపదేశములతోనూ ఇతరుల పవిత్రులు చేయగలిగడి శక్తిని బడిసి ఉండను. అట్టి ఋషి ముండకోపోనిషత్తు 2.2.9 నందు ఇట్లు వర్ణింపబడెను. విద్యతే హృదయగ్రస్త నిశ్చదంతే సర్వ సంశయ క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. సమస్త ఉచ్చ నీచ జీవుల యందు సర్వత్రా భగవానుని దర్శించినప్పుడు హృదయ గ్రంథి త్రెగి సర్వ సంశయములు నశించగలవు. కర్మ పరంపర మొందగలదు. ఇటువంటి స్థితికి చేరినట్టి ఋషులకు ముండకోపనిషత్తు 3.2.11 నందు నమః పరమ ఋషిభ్య నమః. పరమ ఋషులకు వందనములు అనుచు వందనములు చేసినది. భార్యాపుత్రులు అనుయాయులు వంటి వారు ప్రేమమయ సాంగత్యమును ప్రక్కకు పెట్టి సాధువులకు వైష్ణవులు భగవదర్శనము చక్కగా చేయగలిగి తీర్థస్థానములు ప్రయాణించుచుందురు. బృందావనము, మాయాపురము, జగన్నాథపురి లేదా శ్రద్ధావంతులైన విష్ణు భక్తులు సమకూడి ఏ స్థానమైనను అటువంటి తీర్థస్థానమే. సన్యాసమున స్వీకరింపక ఇంకను గృహమునందే లేదా తమ గురువు గారి ఆశ్రమనందే ఉన్నను భక్తి యోగ దివ్యానందము ఒక్క బిందువును ఒక్క మారు రుచి చూచినట్టి వైష్ణవులు వివేకమును, సంకల్పను, గంభీరతను, ఓర్పును, మనశ్శాంతిని దోచడి సంసారిక సుఖము పట్ల ఏవగింపును కలిగి ఉందురు. శ్రీధర స్వామి తొదకు ఇట్లు ప్రార్థించిరి. ముచ్చనంగ తదంగ సంగ మనిసం త్వమేవ సంచింతయన్ సంతః సంతి యతో గతమదాస్థాన శ్రమాన పవసన్ నిత్యం తన్ముఖపం కాద్విగలిత తత్పుణ్య గదామృత శ్రోతః సంప్లుతో నరహరేణ శ్యామహం దేహాభృతు. దేవా, నేను ఇంద్రియ భోగమును విడిచి నీ నిరంతర ధ్యానముల నెలకొనిటెన్నడను మిథ్యహంకార రహితులగు సాధువుల కుటీరములలో నివాసమును బడియుటెన్నడు. అప్పుడు అట్టి భక్తుల ముఖారవిందముల నుండి ప్రవహించడి నీ కథామృతములలో నేను పూర్తిగా మునగగలను. ఓ నరహరి, అప్పుడు నేనిక తిరిగి భౌతిక దేహము పొందను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు ప్రభుజీ. ఓకే, భక్తిలో వివిధ అంగాలను మనకి భక్తిరసామృత సింధు చెప్తుంది. ఓకే, భక్తిరసామృత సింధులో భక్తిలో ముఖ్యమైనటువంటి 5 అంగాలు చెప్పినప్పుడు ఆ 5 అంగాలలో ఒకటి ఏమిటి అని అంటే ఆ మధురావాసం. ఓకే, మధురావాసం అంటే మనకి ఆ పుణ్యక్షేత్రాలకి వెళ్ళడం, పుణ్యక్షేత్రాలలో మనము కొంతకాలం ఉండడం అనేటువంటిది భక్తిలో ఒక ప్రధానమైనటువంటి అంగం. అందుకని మనం ఏం చేస్తామంటే సంవత్సరానికి ఒకసారో కనీసం 2 సంవత్సరాలకు ఒకసారో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఉంటాం. ఓకే, ఒకసారి బృందావనం వెళ్తాం, లేకపోతే ఒకసారి మాయాపూర్ వెళ్తాం, ఒకసారి పూరి వెళ్తాం, లేకపోతే ఒకసారి కురుక్షేత్రం వెళ్తాం. అలా ఇస్కాన్ వాళ్ళు మనకి మన ఏ మందిరానికి అయితే కనెక్ట్ అయి ఉన్నామో ఆ మందిరం వాళ్ళు ఏర్పాటు చేస్తున్నటువంటి ఇలాంటి పుణ్యక్షేత్రాలకి వెళ్ళేటువంటి యాత్రలు ఏవైతే ఉంటాయో ఆ యాత్రల్లో మనం భాగం పంచుకోవడం అనేటువంటిది చాలా అవసరం. ఎందుకంటే ఇలాంటి యాత్రలు మన భక్తిని పెంచుతాయి. ఇప్పుడు భక్తిలో లేనటువంటి వాడు యాత్రలకు వెళ్ళడం వల్ల భక్తులు అవుతారు. భక్తిలో ప్రాథమిక దశలో ఉన్నటువంటి వాళ్ళు యాత్రలు వెళ్ళడం వలన భక్తిలో సీరియస్ అవుతారు.
ఎందుకు అంటే యాత్రలకు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే పుణ్యక్షేత్రాల్లో అందరూ భక్తులే ఉంటారు. ఓకే, పుణ్యక్షేత్రాల్లో అందరూ భక్తులే ఉంటారు. వాళ్ళందరినీ చూస్తే మనకు కూడా ఇన్స్పిరేషన్ వస్తుంది. వాళ్ళందరితో మాట్లాడితే మనకు కూడా వాళ్ళలా ఉండాలి అని అనిపిస్తుంది. వాళ్ళు ఏ విధంగా అయితే ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవిస్తున్నారో అలా అనుభవించాలి అనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, అక్కడికి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా శుద్ధ భక్తులు అవడం వలన వాళ్ళ యొక్క పాద ధూళి ఏదైతే ఉంటుందో ఆ పాద ధూళి కూడా మనల్ని పవిత్రం చేసేస్తుంది. ఓకే, మన భౌతిక కల్మషాలన్నింటినీ కూడా తీసేస్తుంది అనమాట. అందుకనే శుద్ధ భక్తులు ఎక్కడుంటే అక్కడ పుణ్యక్షేత్రం అయిపోతుంది. శుద్ధ భక్తుల యొక్క పాద ధూళి చివరికి భగవంతుడు కూడా తన నెత్తి మీద పెట్టుకుంటారు. భగవంతుడి పాదాలకి తగిలినటువంటి గంగా జలాన్ని భక్తులు తల మీద పెట్టుకుంటే భగవంతుడు ఏం చేస్తారండి? శుద్ధ భక్తుల పాదాలను కడిగి ఆ నీళ్ళని తల మీద చల్లుకుంటారు భగవంతుడు. అంటే గంగాజలం కంటే పవిత్రమైందనమాట శుద్ధ భక్తుల పాదాలను కడిగినటువంటి నీళ్లు. అందుకనే స్వయంగా భగవానుడే తన నెత్తి మీద పెట్టాడు. అందుకనే ఇంతకు ముందు చూస్తే మనం సుధాముణ్ణి ఆ గౌరవించినప్పుడు, నారదుణ్ణి గౌరవించినప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడండి? ఉం? పాదాలు కడిగి ఆ పాదాలు కడిగినటువంటి నీళ్ళని తన నెత్తి మీద చల్లుకుంటాడు. ఓకే, సరస్సుపై దలుచుకుంటాడు. అది శుద్ధ భక్తుల యొక్క మహిమ, శుద్ధ భక్తుల యొక్క పవర్ అలా ఉంటుందన్నమాట. సో కాబట్టి మనకి ఎప్పుడైనా సరే ఈ ఈ యొక్క ఎప్పుడైతే మనం ఇలా భక్తిలో పురోగమిస్తామో అప్పుడు మనకి ఈ భౌతికమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి అనేటువంటిది ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. అంటే ఎందుకంటే ఇది చాలా తక్కువ రుచి అనమాట. ఎక్కువ రుచి దొరికినప్పుడు తక్కువ రుచిది ఎలా అయితే ఆటోమేటిక్ గా వదిలేస్తామో ఆ విధంగా ఎక్కువ రుచిని పొందుతాం మనము. దానివల్ల మనకి ఇది అవుతుంది. సో ఒకసారి శ్రీధర స్వామి చెప్పినటువంటి ప్రార్థనలో ఆయన శ్లోకం ఒకసారి చూద్దాం. నేను ఇంద్రియ భోగమును విడిచి నీ నిరంతర ధ్యానంలో నెలకొను ఎన్నడు మిథ్యాహంకార రహితులకు సాధువులు కుటీరములలో నివాసమును బడియుట ఎన్నడును అప్పుడు అట్టి భక్తుల ముఖారవిందముల నుంచి ప్రవహించడి నీ కథామృతములో నేను పూర్తిగా మునగగలను. ఓ నరహరి, అప్పుడు నేను ఇక తిరిగి భౌతిక దేహమును పొందను. ఓకే, ఎప్పుడైతే సాధువులు ఏం చేస్తారు, సాధువులందరూ కూడా ఇలాంటి యాత్రలకు వెళ్తారు. మనం కూడా అందుకనే భక్తుల సాంగత్యంలో యాత్రలకు వెళ్ళాలి. ఒంటరిగా వెళ్ళకూడదు. ఒంటరిగా వెళ్ళడం వల్ల మనకి ఏం లాభం వస్తుంది అని అంటే ఏదో విహారయాత్రలు చేసినటువంటి ఆనందమే వస్తుంది తప్ప మనం అక్కడికి వెళ్ళి భక్తుల్ని కలవాలి. భక్తుల ముఖత అక్కడ కథలు వినాలి, భగవంతుడి యొక్క కథ వినాలి. ఇప్పుడు మనం వెళ్తాం బృందావనం యొక్క గొప్పతనాన్ని మనకి ఎవరు చెప్పాలి? అక్కడ భక్తులు చెప్పాలి. భక్తుల ముఖత మనం గనక అక్కడ బృందావనం యొక్క గొప్పతనాన్ని గనక మనం తెలుసుకోగలిగితే అది మనల్ని పవిత్రం చేస్తుంది. బృందావనం వెళ్ళి రావడం వల్ల పవిత్రం, ఓకే, లేదా మధుర వెళ్ళి రావడం వల్ల పవిత్రం. అక్కడికి వెళ్ళి భక్తులతో సాంగత్యంలో ఉండాలి. భక్తుల ముఖత అక్కడ ప్రదేశం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. అప్పుడు మనకి భక్తి పెరుగుతుంది. అప్పుడు అది కూడా ఎవరు పడితే చాలా మంది గైడ్స్ ఉంటారు. ఓకే, చాలా మంది గైడ్స్ ఉంటారు. ప్రతి తీర్థస్థానాలకి వెళ్తే చాలా మంది బుక్కులు పట్టుకుని గైడ్స్ నేనని తిరుగుతూ ఉంటారు. ఎవరిని పడితే వాళ్ళని గైడ్ గా మనం పెట్టుకోకూడదు, భక్తులను పెట్టుకోవాలి గైడ్ గా. ఎప్పుడైతే భక్తుడు గైడ్ అవుతారో అప్పుడు ఆయన చెప్పే దాంట్లో భక్తి భావం కూడా ఉంటుంది. ఓకే, ఆ భావంతో చెప్తారు కాబట్టి వాళ్ళు దాని వలన మనకి ఫలితం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఆయన ఏమంటున్నారు? భక్తుల ముఖం నుంచి ప్రవహించేటువంటి కథామృతంలో నేను పూర్తిగా మునగగలను. అప్పుడే నేను ఈ భౌతిక దేహాన్ని తిరిగి పొందకుండా ఉండగలుగుతాను అని ఆయన చెప్తున్నారు. ఓకే ఓకే, ఇక్కడ ఆపుదాం మాతాజీ. 36వ శ్లోకం చాలా పెద్దగా ఉంది కాబట్టి ఈ రోజు మొదలు పెట్టినా కానీ అవ్వదు. దాన్ని మళ్ళీ మనం రేపు చదువుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే